అసలు ఎక్కడున్నా కనీసం యుద్ధం సమయంలో నీ మాట వినబడలేదే, యుద్ధం సమయంలో నీ నోరు మూగబోయిందే, యుద్ధం సమయంలో ఎక్కడ కూడా బయటకు వచ్చి నేనున్నా మరి రండి చూసుకుందామని ఎక్కడ మాట్లాడలేదే. వీడో పిచ్చి కుక్క ఎప్పుడు చూసినా కూడా అక్కడ రాజకీయ ప్రలాభం కోసమో రాజకీయంగా అక్కడ ఆయన ఎదుగుదల కోసమో భారత్ పైన కారు కూతలు కూస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల్ని భారత్ నిలిపేసింది. ఏప్రిల్ 23న సింధు జలాల్ని పూర్తిగా నిలిపేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా కిందికి వదలడం లేదు. అయితే ప్రస్తుతానికి ఈ నీళ్ళు లేకపోవడంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది, పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది, పాకిస్తాన్కి కనీసం గొంతారడం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి రాజకీయ నాయకులు, అక్కడి ఇలాంటి పిచ్చి కుక్కలు ఏది పడితే అది వాగి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఒకసారి గతంలో కూడా ఈ బిలావల్ భుట్టో గారు ఈ రకంగానే మాట్లాడుకొచ్చాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సింధు జలాల్లో కనుక నీళ్ళు ఇవ్వకపోతే అక్కడ రక్తం పారుతుందని హెచ్చరించాడు. ఒకసారి మళ్ళీ వాడు ఏం మాట్లాడాడో వాని వ్యాఖ్యలు విందాం. हुकूमत में आपका सिंधु का दिफा किया, हमने ब्रिटानिया में, यूरोप में आपका सिंधु में दिफा किया कि हम होने नहीं देंगे कि अगर भारत हमारे सिंधु की तरफ माली आंख भी दिखाता है तो इंशाअल्लाह ताला हम एक और जंग लड़ेंगे और एक बार फिर उनको शिकस्त दिलवाएंगे। हम इनको बताना चाहते हैं कि आपको सिंतास मुआहिदा मानना पड़ेगा। सिंतास मुआहिदा के तहत 6 में से जो 3 दरिया है वो पाकिस्तान के हवाले और बाकी 3 भारत के हवाले। तो भारत के पास 2 ऑप्शंस है, या माने आलमी कानून माने, अपना सिंतास मुआहिदा माने और अमल दरामद करे, नहीं मानते तो पाकिस्तान एक और जंग करेगी और 6 के 6 दरिये आपके होंगे। हुकूमत में आपका सिंधु का दिफा किया। రైట్, వీడు మాజీ విదేశాంగ మంత్రి ఏం మాట్లాడుతున్నారంటే భారత్ దగ్గర 3 నదులు ఉన్నాయి, మనకు 3 నదులు ఉన్నాయి, వాళ్ళ నీళ్ళు వాళ్ళు ఉపయోగించుకోనివ్వండి, మనం వద్దనలేదు, కానీ మనకు రావాల్సిన బాటాని మన హక్కు అంటున్నాడు. మీ బాబు గారు జాగీర్ మరి అంతా మా హక్కు అని చెప్పడానికి వాడు ఏమంటాడంటే ఇంకా భారత్ని మళ్ళీ ఓడిస్తామంటున్నాడు. అరే పిచ్చి కుక్క, నువ్వు కాళ్ళబెరానికి వచ్చి మోకరిల్లిపోయి నువ్వు కాళ్ళు పట్టుకుంటే యుద్ధానికి కొంత ముగింపు పలికాం, కానీ ఓడించావా? భారత్ని ఓడించావా? భారత్ని మళ్ళీ ఓడిస్తానని చెప్తున్నాడు ఈ దుర్మార్గుడు. భారత్ని మళ్ళీ ఓడిస్తాను, యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెడతానటువంటి మాటల్ని ఈ దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. నిజంగా బిలావల్ భుట్టో గాడు యుద్ధం సమయంలో వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆయన పూర్తిగా ఒక గోలో దాక్కున్నాడు, గోలోనే బందీ అయిపోయాడు, కనీసం బయటికి కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఏదో కారు కూతలు కూసి, పిచ్చి కూతలు కూసి మరోసారి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనతో భారత్ పైన మరోసారి విషంగమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యమే ఉంటే, నిజంగా నువ్వు చేయగలుగుతానంటే ఒక్కసారి మళ్ళీ భారత్ పైన టచ్ చేసి చూడు. ఇకపై డెఫినెట్గా ఇక అది బిలావల్ భుట్టోనా, షెహబాజ్ షరీఫా, ప్రధానియా, ఆసిమునిరా చూసే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ మొత్తం తునాతునకలైపోతుంది, ఛిద్రం అయిపోతుంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, బిలావల్ భుట్టో మరోసారి యుద్ధాన్ని చేపడతాం, మరోసారి భారత్ని ఓడిస్తామనేటువంటి కారు కూతలు కూస్తున్నాడు. అక్కడ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రతిపక్ష పార్టీగా ఈ బిలావల్ భుట్టో అక్కడి ప్రధాని, అక్కడి నా అధికారులని ఎక్కువ పెడుతూనే భారత్ పైన మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఎలా చూడొచ్చు? రైట్ మధు, మరొకసారి యుద్ధానికి సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ కావాలని రెచ్చగొట్టే ప్రయత్నంగా దీన్ని అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. నీళ్ళు ఇవ్వకపోతే యుద్ధానికి వెళ్తామంటూ బిలావల్ భుట్టో చేసినటువంటి స్టేట్మెంట్. ఇదే స్టేట్మెంట్ గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాకముందు ఇలాంటి స్టేట్మెంటే చేశారు హఫీజ్ సయ్యద్. దానికి డీటెయిల్ అయినటువంటి జవాబిచ్చింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100కు పైగా టెర్రరిస్టులను అంతమొందించినటువంటి పరిస్థితి ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఇంతేకాదు, అయినా పాకిస్తాన్ కి ఇంకా బుద్ధి వచ్చినట్టుగా కనిపించట్లేదు. వాళ్ళ మనం చేసినటువంటి ఎయిర్ స్ట్రైక్ తో వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లు కానీ, అణుస్థావరాలపైన దాడి కానీ ఇవన్నీ చేసినా కూడా ఇంకా పదే అదే వైఖరి, రెచ్చగొట్టే వైఖరి చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకోవడానికి. సో భారత్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయంటూ చెప్తూ ఇలాంటి కావాలని రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. నీళ్లు మీరు ఇవ్వండి, మీరు ఇవ్వకుంటే మేమే తీసుకుంటామంటూ ఇలాంటి స్టేట్మెంట్. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించకుంటే భారత్ లో మరొకసారి హింస తప్పదంటూ బిలావల్ భుట్టో చేసినటువంటి స్టేట్మెంట్. అసలు భారత్ లో మరొకసారి హింస తప్పదు అంటే మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతాయి, ఉగ్రదాడులు ఉంటాయి అనేటువంటి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు బిలావల్ భుట్టో. అసలు బిలావల్ భుట్టోకి ఎంత నిజంగా రాజకీయ నాయకులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత సిగ్గు లేకుండా ఉంటారంటే బిలావల్ భుట్టో తల్లి
బెనజీర్ భుట్టో ఉగ్రవాదుల చేతిలోనే హతమైంది. ప్రచారంలో నడి రోడ్డు పైన పాకిస్తాన్ లో ఉంటే అంతమొందించినటువంటి ఘటన ఉగ్రవాదుల చేతుల్లో, అల్ ఖైదా ఉగ్రవాదుల చేతుల్లో. అయినా బుద్ధి మారట్లేదు, అవే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం జరిగినటువంటి డిప్లొమాటిక్ నిర్ణయాల్లో, భారత్ తీసుకున్న నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందం పక్కన పెట్టి నీళ్లు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నీటి నిలుపుదలతో ప్రస్తుతం పాకిస్తాన్ లో అలజడి ప్రారంభమైంది, నీటి కటకట ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తాగునీరుకు ఇంకా వ్యాపార నిమిత్తం అన్ని రకాలుగా. సో అందుకే ఈ రకంగా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది భారత్ పాక్ మధ్య, ఇంకా అది చల్లారలేదు. ఆ మూమెంట్ లో ఇంకా పూర్తిగా చల్లారక ముందుకే ఇలాంటి స్టేట్మెంట్ చేయడం వెనుక కేవలం ప్రొవోకేటింగ్, కావాలని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలుగానే బిలావల్ భుట్టో చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ బుద్ధి మారే పరిస్థితి ఇప్పట్లో ఉండదు నిజంగానే. ఎందుకంటే ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉగ్రవాదాన్ని పెంచిపోయిస్తున్న పాకిస్తాన్ బుద్ధి ఇప్పట్లో మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందులో భాగంగానే బిలావల్ భుట్టో వ్యాఖ్యలు చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే మధు, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలా తీసుకోబోతుంది? గతంలో కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ నాలుక ఇంకా చీరకుండానే కొంత మిగిలేసాం, వారిని బ్రతకనేట్టుగా వదిలేసాం, భిక్ష పెట్టాం, భిక్ష పెట్టేసి వదిలేసాం. అప్పుడే కనుక నాలుక చీరేసి ఉంటే ఇంకోసారి ఈ వ్యాఖ్యలు చేసేవాడే కాదు. సింధు జలాల్లో పారేది నదీ నీళ్లు కాదు, భారతీయుల రక్తం. ఒకవేళ కనుక మీరు నీళ్ళు ఇవ్వకపోతే యుద్ధమే అంటున్నారు. నిజంగా ఈ వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఎలా తిప్పికొట్టబోతోంది? సో ఎటువంటి ఏర్పాటు చేయబోతుంది? అంటే ఇప్పటికే సింధు జలాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? అంటే చాలా స్పష్టంగా భారత్ దౌత్యపరమైనటువంటి ఒత్తిడి ఇచ్చే ప్రయత్నం చేసింది. కనీసం ఆ రకంగానైనా దారికి వస్తుందేమో పాకిస్తాన్, ప్రజల అవసరాలను, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోనైనా ఉగ్రవాదానికి చేయుతలు ఇవ్వకుండా ఉగ్రవాదాన్ని రూపుమాపేలాగా ప్రపంచ దేశాలతో కలిసి వస్తుందేమన్నటువంటి ఒక ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకుంటే కూడా పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. అదే కుక్క బుద్ధి, అదే వంకర బుద్ధితో ఈ స్టేట్మెంట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందులో బిలావల్ భుట్టో లాంటి వ్యక్తి ఈ రోజు స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది హాస్యాస్పదం. ఎందుకంటే అదే ఉగ్రవాదుల చేతిలో తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ స్టేట్మెంట్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ చాలా సీరియస్ గానే తీసుకుంటుంది, చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో కూడా పాకిస్తాన్ తో మాటలు అంటూ ఏదైనా చర్చ జరిగితే అది పిఓకేకి సంబంధించిన అంశంలో మాత్రమే అనేటువంటిది ఖరాఖండిగా గతంలోనే భారత్ చెప్పింది. ఇప్పుడు అదే మాట పైన ఉంది. వీళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు భారత్ ధీటైనటువంటి జవాబు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అప్పులతో కటకట ఉంది, నీటి కటకట, అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఫేస్ చేస్తా ఉంది. ఇంకా ఇలాంటి వైఖరి ఉంటే ఇంకా అడుక్కు తినే స్టేజ్ కి ఖచ్చితంగా పాకిస్తాన్ పరిస్థితి మారే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి పాకిస్తాన్ మరింత అట్టడుగు వెళ్లే అవకాశం ఉంది. రైట్ మరు. సో బిలావల్ భుట్టో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి వాడు. గతంలో కూడా యుద్ధం నేపథ్యంలో సింధు జలాల నీళ్ళని ఏప్రిల్ 23న భారత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని అసలు సింధు జలాల నీళ్ళని ఒక్క చుక్క కూడా పాకిస్తాన్ ఇవ్వకుండా చాలా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అయితే దాని విషయం పైన ఒకవేళ కనుక సింధు జలాల నీళ్ళని ఆపేస్తే అక్కడ నదిలో ప్రవహించేది నీళ్లు కాదు, భారతీయుల రక్తమైనటువంటి ఒక కారు కూతలు, పిచ్చి కూతలతో ఆ బిలావల్ భుట్టో గారు రెచ్చిపోయాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోసారి యుద్ధాన్ని ప్రకటిస్తాం, 3 నదులు అటు భారత ఆధీనంలో ఉంటాయి, 3 నదులు పాకిస్తాన్ ఆధీనంలో ఉంటాయి, ఈ 3టిని మీరు వినియోగించుకోండి, మిగిలిన 3 మా హక్కు అంటున్నాడు. మీ బాబు గారు సొత్తు అన్నట్టుగా అక్కడే బిలావల్ భుట్టో తాతనో బిలావల్ భుట్టోకి సంబంధించినటువంటి నాయననో వచ్చి ఇక్కడ భారతదేశంలో ఆ నదీ